తెలంగాణ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశానికి కొన్ని షరతులు విధిస్తూ అనుమతినిచ్చింది ఈసీ. కేవలం అత్యవసర విషయాలని కేబినెట్లో చర్చించాలని కండిషన్ పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేబినెట్ భేటీలో పాల్గొనకూడదని సూచించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీని వాయిదా వేయాలని పేర్కొన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్. ఎస్ పవన్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి అంటే నిన్న ఎన్నికల కమిషన్ కేబినెట్ భేటీకి అనుమతించలేదు. సో ఒక ఉత్కంఠ మాత్రం కనిపించింది. ఢిల్లీకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్ అందరూ కూడా ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేద్దాం అన్నటువంటి ధోరణిలో ఉండే. సో ఏదేమైనా మొత్తానికి తెలంగాణ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అయితే కొన్ని ఈ సమావేశానికి కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చింది. కేవలం అత్యవసర విషయాలను మాత్రమే కేబినెట్ లో చర్చించాలి అన్నది ఒకటైతే కనుక ఎన్నికల్లో విధుల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ కేబినెట్ భేటీలో పాల్గొనకూడదు అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ సూచన చేయడం జరిగింది. ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఏదైతే అంటే ఇప్పటికీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నటువంటి విభజన హామీల్లో మరి ముఖ్యంగా ఉమ్మడి రాజధాని కూడా ఈ సంవత్సరంతో అయిపోతుంది కాబట్టి ఉమ్మడి రాజధాని అంశం దీంట్లోకి చర్చ తీసుకురావచ్చు. సేమ్ టైం రైతు రుణమాఫీ వాయిదా వేయాలని కూడా చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం శనివారమే కేబినెట్ భేటీ నిర్వహించాలన్నటువంటి విషయం మనకు తెలిసింది. బట్ ఈసీ అనుమతి కోసం చివరి వరకు వెయిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీన్ని వాయిదా వేశారు. దీంతో ఎప్పుడు అనుమతి లభిస్తే అప్పుడే నిర్వహించాలంటూ కూడా కేబినెట్ అంటే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. బట్ సోమవారం వరకు కూడా అంటే రేపటి వరకు కూడా పర్మిషన్ కోసం వెయిట్ చేస్తామని, అప్పటికీ కూడా ఒకవేళ పర్మిషన్ రాకపోతే ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళంతా కూడా ఢిల్లీకి వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలిసి రిక్వెస్ట్ చేయాలి. ఎందుకంటే కేబినెట్ భేటీ అవసరం రాష్ట్రానికి. రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి అంతా కూడా రిక్వెస్ట్ చేద్దామని భావించింది. బట్ ఏదేమైనా కానీ సడన్ గా ఈసీ పర్మిషన్ రావడంతో కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం వెసులుబాటు జరిగిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. దీంతో రైతు రుణమాఫీ ఒకటి, అట్లాగే ప్రస్తుత ధాన్యం కొనుగోళ్లు, అట్లాగే ఖరీఫ్ పంట ప్రణాళిక కానీ రైతులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన భేటీలో చర్చించేలాగా నిర్ణయం తీసుకుంది. సో ఏదేమైనా రైతు రుణమాఫీకి సంబంధించి మాత్రం అట్లాగే రాజధాని విషయం మాత్రం దీంట్లో చర్చకు రావద్దంటూ కూడా ఈసీ చెప్పడం జరిగింది. అండ్ మరో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖు ఉన్నంత సో ఆ పాయింట్స్ పైన కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.